హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా పచ్చి రొయ్యలు గోంగూర కూర వండుకొని అన్నం వేసుకొని తింటూ ఉంటే ఆహా. కడాయి బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచితే రొయ్యల్లో ఉన్న నీచు వాసన అంతా పోయి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయింది కదా, ఒకసారి మూత తీసి చూసారా, చాలా వరకు కనుక వాటర్ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇంకొంతసేపు మగ్గపెట్టుకుందాం. చక్కగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 లవంగి మొగ్గలు, అలాగే 2 యాలకులు, 3 పచ్చిమిర్చి ఘాట్లు, ఒక రెబ్బ కరివేపాకు, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఎంత వీలైతే అంత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా 1 కప్పు వేసి ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయి కొంచెం రంగు మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది. గోంగూర పచ్చి రొయ్యలు చాలా రకాలుగా చేస్తాం కదా, మనం ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా, పుల్ల పుల్లగా, కారం కారంగా భలే అనిపిస్తుంది. చక్కగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయాయి కదా, ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసేసి 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన టమాటా తురుము కూడా వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో చక్కగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటాని. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. చక్కగా మగ్గిపోయింది. పచ్చివాసన అంతా కూడా టమాటాలను కూడా పోయింది. మొత్తం ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా కారం. నేను పచ్చి కారం వేస్తున్నా అండి, కూర కొంచెం కలర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ కూడా చక్కగా వేగేదాకా వేయించుకోవాలి. చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుంటున్నాను. నేను గోంగూర కాడలతో కాకుండా ఆకులు మాత్రమే వేస్తే చాలా బాగుంటుందండి. కాడలు వేస్తే ఒక్కొక్కసారి ఉడకక అక్కడక్కడ కాడలుగా తగులుతుంది. గోంగూర కూడా ఆయిల్లో చక్కగా వేగి జిగురు అనేది పోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది గోంగూరని సపరేట్గా కూడా వండి ఇందులో కలుపుతారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. పులుపు అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది కూరకి. చూడండి, చక్కగా ఆయిల్లో మొత్తం అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలన్నిటిని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకొని 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ వేడి నీళ్ళు పోసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కనుక కర్రీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ టిప్ ఫాలో అయితే మీరు నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను చాలా తక్కువ వాటర్ పోసాను. కర్రీ చూస్తుండగానే అయిపోయిందండి. చూడండి, కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర జాలేసుకుంటే కమ్మని గోంగూర పచ్చి రొయ్యలు రెడీ. చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నా. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే వంటకాలో కామెంట్ చేయండి.